యెహోవా దొరుకు కాలమునందు ఆయనను వెదుకుడి, ఆయన సమీపములో ఉండగా ఆయనను వేడుకొనుడి. దేవుని యొక్క వాక్యము చాలా స్పష్టమైనటువంటి మాట తెలియచేస్తుంది. యెహోవా దొరుకు కాలమందు ఆయనను వెదకాలి. మనిషి చాలాసార్లు తనది కాని దాని కొరకు, లేదా అది మన జీవితానికి సాధ్యము కాని దాని కొరకు ప్రయాసపడతాడు. తుదకు ఆ ప్రయాస వ్యర్థమైపోతుంది. కారణం ఏమిటి అంటే, మనిషి వెతకవలసింది ఏమిటి అన్న విషయాన్ని మనిషి గ్రహించే శక్తి, ఆలోచన మనిషికి చాలా అవసరం. ఏది ఆలోచిస్తున్నాడు అంటే లోకభోగము, లోకములో ఉన్నటువంటి భౌతికమైనటువంటి వాటి యందు ఆలోచన కలిగి ఉన్నాడు. మంచిదే, మనిషి యొక్క ఆలోచన మంచిదే, కాదు అనట్లేదు. కానీ దానికంటే ముందుగా దేవుడు నీతో ఉండడము అనేది నీకు ఆశీర్వాదం. దేవుడు నీకు దొరకటము అనేది ఆశీర్వాదం. దేవుడు దొరుకు కాలమందు మనిషి ఆశించేది దైవ చిత్తానుసారమైనటువంటి ప్రతీది మనిషి పొందుకొనగలడు. అందుకోసం యేసు ప్రభువు వారు చెప్పిన మాట, మొదట నా నీతిని, నా రాజ్యమును వెదుకుడి, తరువాత మీకు సమస్తము అనుగ్రహించబడును. మొదట మనిషి వెతకవలసింది, లేదా ఒక క్రైస్తవుడు వెతకవలసింది దేవునిని వెతకాలి. దేవుడు దొరికే కాలం ఈ రోజే. రేపటి దినము కాదు, రేపటి గడియ కాదు, రేపటి సమయము నీది కాదు. దేవుడు వెదికే గడియ ఈ క్షణము దేవుడు ఇచ్చినప్పుడు, ఈ గడియ దేవుడు ఇచ్చినప్పుడు, ఈ క్షణంలోనే ప్రభువా నేను నిన్ను వెతుకుచున్నాను, దొరుకు ప్రభువా, నేను నిన్ను చూడాలని ఆశ కలిగి ఉన్నాను, నీ ప్రసన్నత నాకు అవసరం, నీ యొక్క ప్రత్యక్షత అవసరం, దాని కొరకు నేను వేచి చూస్తున్నాను. దేవుడు మనలో ఉంటే లోకములో ఉన్నటువంటి సర్వము మనదవుతుంది. అది ఏదైనా కావచ్చు. నీ జీవితానికి ఏదైతే మేలుకరమో యోగ్యకరమో అది దేవుడికి అనుగ్రహించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. యెషయా గ్రంథకర్త 55వ అధ్యాయములో 6వ వచనములో రాయబడిన మాట, యెహోవా మీకు దొరుకు కాలమందే ఆయనను వెతుకుడి. రేపటి దినము ప్రభువుకి వెతుకుదాము, ప్రార్థన చేద్దాము, ప్రభువుని అడుగుదాము, ప్రభువుని వేడుకుందాము. రేపటి సమయం నీది కాదు. ఇంకా మన ముందు కొద్ది దినాలు ఉన్నాయి, కొన్ని గంటలు ఉన్నది. నూతన సంవత్సరంలో అడుగు పెట్టడానికి కొరకు అనేక సంవత్సరాలు నీ జీవితంలో ఇటువంటి న్యూ ఇయర్ చూస్తూ పోతూ ఉన్నావు. కానీ దేవుడు లేనటువంటి న్యూ ఇయర్ వల్ల నిష్ప్రయోజనం. నిన్నటి వల్లే రేపటి న్యూ ఇయర్ కూడా నీ జీవితంలో ఒక తేదీ మారుతుంది, ఒక సంవత్సరం మారుతుందేమో, కానీ నీ బ్రతుకు మారాలి అంటే దేవునిని వెతకాలి. దేవుని వెతికిన నాడే నీ బ్రతుకు మారుతుంది, నీ స్థితి మారుతుంది, నీ ఆలోచన మారుతుంది. 2026 సంవత్సరము నీ బ్రతుకులో నువ్వు ఆశించింది నువ్వు పొందుకోవాలా? మొదట దేవుణ్ణి వెతుకు. ఆయన దొరకడానికి ఆయన సమీపముగా ఉన్నాడు. వెతికే వారికి ఆయన సమీపంగా ఉన్నాడు. ఈ రోజున ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన వెతికే బిడ్డగా నీవు ఉండగలిగితే దేవుడు రానున్నట్టు నూతన సంవత్సరము బహుగా ఆశీర్వదించునుగాక. ఆమేన్.